ఇదివరకు 1 కిలో గంజాయి పట్టుబడినా, 2 కిలోల గంజాయి పట్టుబడినా అప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ట్వీట్ చేసేవాళ్ళు. గంజాయి రాష్ట్రం అయిపోతుంది, అరాచకం అయిపోతుంది, డ్రగ్స్ ఎక్కడో పట్టుబడినవి కూడా ఆంధ్రాకి లింక్ పెట్టేసేసి రాసుకొచ్చారు. ఒక్క దాంట్లో కూడా డ్రగ్స్ నిరూపించలేదు. ఎలక్షన్స్ అప్పుడు ఎంత రచ్చ జరిగిందో గుర్తుంది కదా. ప్రపంచంలోనే అతిపెద్దది ఎస్కోబార్ లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒక్క గంజాయి కానీ ఇవి రొటీన్గా జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా రోజు పట్టుబడుతున్నాయి, అట్లాగే ఆంధ్రాలో కూడా రోజు పట్టుబడుతున్నాయి. కాకపోతే అప్పుడు చేస్తే అది దుర్మార్గం. స్వయంగా జగనే గంజాయి అమ్ముకుంటున్నాడు, జగనే డ్రగ్స్ అమ్ముకుంటున్నాడు అన్నటువంటి ప్రచారం జరిగింది. దానికి కౌంటర్ చేయడంలో జగన్ ఎప్పుడు కూడా లైట్ తీసుకుంటాడు. అదే అతనికి శాపమైంది, ఇదైపోయింది. ఇప్పుడు ఇవాళ డిఆర్ఐ అధికారులు 1200 కిలోల గంజాయిని, ఒకటి కాదు రెండు కాదు, 1200 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నిన్నగాక మొన్న దొరుకుతున్నాయి. అది ఇక్కడ వాళ్ళకి దొరుకుతున్నటువంటిది. ఓ పక్కన ఈగల్ టీం చేస్తూనే ఉంది, గంజాయి దొరుకుతూనే ఉంది. కాకపోతే ప్రజల్ని ఆ రోజున గంజాయి ఇక్కడే పండిస్తున్నారు, ఇప్పుడేమో ఇక్కడ పండించట్లేదు అనేటటువంటి వెంటనే అందరూ మానేశారు అన్నటువంటిది. మరి గంజాయి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడేమో ఒరిస్సా నుంచి వస్తుంది, అప్పుడైతే మన దగ్గర నుంచినే. ఇది ప్రచారం మాత్రమే జరిగేటటువంటిది. ఒరిస్సా నుంచి ఎక్కడికి వస్తే నిద్రపోతున్నారు బోర్డర్స్ దగ్గర, లేకపోతే లోపల ఇదంతా ఇంత లారీలు గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది. ఇక్కడే సమస్య. గంజాయి అనేటటువంటిది ఒక మాఫియా శక్తిలాగా గత 15-20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో వేళ్ళునుకుంది. ఇది దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ చుట్టేస్తుంది. దీన్ని మాఫియా లాగానే చూడాలి, నేరాన్ని నేరంగానే చూడాలి. దాన్ని రాజకీయాలకు ఆపాదించుకుని ఇంతవరకు నాటకాలు ఆడుతూ వచ్చాం. ఇప్పుడైనా సీరియస్గా దృష్టి సారించి మాఫియా శక్తులు, ఇప్పుడు చెప్పే ఒరిజినల్ ఎస్కోబార్లు ఎవడైతే ఉన్నారో వాళ్ళని అంతు చూడాలి, కాల్చి అవతల పడేయాలి. గంజాయి సాగు చేసిన వాళ్ళనైనా కాల్చేయాలా, గంజాయి రవాణా చేస్తున్న వాళ్ళలా కాల్చేసేయాలి. అట్లా జరిగిన రోజున మాత్రమే గంజాయి రవాణా చేయాలంటే వణుకు వస్తుంది. అలా కాకపోతే ఇట్లా పట్టుకుంటుంటే ఇలా పట్టుబడతారు, అట్లా అరెస్ట్ అవుతారు, మళ్ళీ బెయిల్ మీద వస్తుంటారు. జనాలు ఆ గంజాయి బారిన పడి చచ్చేవాళ్ళు చచ్చిపోతూనే ఉంటారు, కుటుంబాలు నాశనం అయిపోతూనే ఉంటాయి. రాజకీయాలకు అతీతమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.